స్వాగతం. ఈ రోజుల్లో మనం అనేక సమస్యలతో బాధపడుతున్నామండి. దాంట్లో కిడ్నీ సమస్య కూడా ఒకటి. అయితే ఈ కిడ్నీ సమస్యకు సంబంధించిన అనేక ప్రశ్నల గురించి, దాని వివరాల గురించి మనతో చర్చించడానికి మన ముందున్నారు నిమ్స్ నెఫ్రాలజీ స్పెషలిస్ట్ విజయ్ కిరణ్ గారు. నమస్తే. నమస్కారం అండి విజయ్ కిరణ్ గారు. పిలవగానే మా ఈ హెల్త్ టాక్స్ కార్యక్రమానికి వచ్చినందుకు మా తరపున సిఎస్టీవీ ఛానల్ తరపున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. విజయ్ కిరణ్ గారు నిమ్స్ హాస్పిటల్లో నెఫ్రాలజీ స్పెషలిస్ట్గా చేస్తున్నారండి. అయితే మనం ముందుగా నెఫ్రాలజీ అంటే ఏంటో తెలుసుకుందాం. డాక్టర్ గారు, మాలో చాలా మందికి ఈ నెఫ్రాలజీ అంటే ఏంటో తెలియదు. సో దాని గురించి మాకు కొన్ని వివరాలు అందజేస్తారా? నెఫ్రాలజీ అనేది ఇంటర్నల్ మెడిసిన్లో ఒక బ్రాంచ్ అండి. ఇది కిడ్నీస్కి సంబంధించింది. దీంట్లో రెండు భాగాలు ఉంటాయి, ప్రివెంటివ్ నెఫ్రాలజీ అండ్ ట్రీట్మెంట్ పర్సే అనమాట. అంటే అనేక వ్యాధుల వల్ల కిడ్నీ ఎఫెక్ట్ కాకుండా ఎలా ఉంచుకోవాలి అది ఒకటి. రెండోది, కిడ్నీ వ్యాధి ఏమైనా వచ్చినప్పుడు దాని ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలి, ఫర్దర్గా బాడీని ఎలా సపోర్ట్ చేయాలి డయాలిసిస్తో, లేకపోతే ఒకవేళ కంప్లీట్గా కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఈ నెఫ్రాలజీలోనే వస్తుందండి. సో ఈ కిడ్నీకి సంబంధించిన సమస్యలన్నీ నెఫ్రాలజీ అండర్లోకి వస్తాయి. కరెక్ట్ అండి. అసలు ఈ కిడ్నీ సమస్యలు అనేవి ఎందుకు వస్తాయంటారు డాక్టర్ గారు? అంటే దానికి వేరియస్ రీజన్స్ ఉంటాయండి. చిన్నపిల్లల్లో వేరే కారణాలు ఉంటాయి, పెద్దవాళ్ళలో వేరే కారణాలు ఉంటాయి. ఓవరాల్గా జనరల్ స్టాటిస్టిక్స్ చూస్తే వరల్డ్ వైడ్ ఇప్పుడు యాజ్ అన్ నౌ ఈ లేటెస్ట్ 2020 స్టాటిస్టిక్స్ ప్రకారం కూడా ద మోస్ట్ కామన్ కాజ్, అంటే అన్నిటికంటే కామన్ కాజ్ ఇన్ ఇండియా అండ్ వరల్డ్ వైడ్, ప్రపంచం వ్యాప్తంగా కిడ్నీ ప్రాబ్లం రావడానికి షుగర్ అండి. దీని తర్వాత వచ్చే ఒక ప్రాబ్లం ఏంటంటే హైపర్ టెన్షన్ అనమాట. ఈ రెండు వ్యాధుల వల్ల, దట్ ఈస్ షుగర్ వల్ల, హైపర్ టెన్షన్ వల్ల కిడ్నీ క్రమక్రమంగా దాని ఫంక్షన్ తగ్గిపోతూ ఉంటుందండి. సో అంటే ఈ డయాబెటీస్ పేషెంట్స్ ఇంకా ఈ బ్లడ్ ప్రెషర్ ఉన్న పేషెంట్స్ ఎక్కువగా కిడ్నీ సమస్యలకు గురవుతారండి. డెఫినెట్గా అండి. అయితే మనం ఆహారపు అలవాట్ల ద్వారా ఈ కిడ్నీ సమస్యలు ఏమైనా తగ్గించగలం? డెఫినెట్గా అండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనే కాన్సెప్ట్ ఇక్కడ కూడా వర్తిస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఈ ఒబేసిటీ కానీ, ఇవన్నీ మెటబాలిక్ డిజీజెస్ అంటారు. ఇదివరకు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 years బ్యాక్ వెళ్ళినప్పుడు మన తాత వాళ్ళు ఆర్ మన ముత్తాతలు ఇలా ఉండేవాళ్ళు కాదు. మనం తినే పదార్థాలు ఇప్పుడు కంప్లీట్గా మారిపోయాయి. మనం ఉండే వాతావరణం మారిపోయింది. మన హెల్త్ హ్యాబిట్స్, ఎక్సర్సైజ్ హ్యాబిట్స్ అన్నీ మారిపోయాయి. ఇప్పుడు మార్నింగ్ లేచినప్పటి నుంచి ఎక్కువసేపు కూర్చొనే ఉంటున్నాము. కొత్త కాన్సెప్ట్ ఒకటి వచ్చింది, సిట్టింగ్ ఈజ్ ద న్యూ స్మోకింగ్ అని. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ దాని మీద నుంచి మనకున్న స్ట్రెస్ లెవెల్స్కి, ఉన్న అలవాట్లకి, సో ఒక ఎన్విరాన్మెంట్ ఏది క్రియేట్ అవుతుంది అంటే కిడ్నీ అని కాదండి, హోల్ బాడీ కూడా ఎఫెక్ట్ అయిపోతుంది. దాంట్లో మోస్ట్ కామన్ థింగ్ ఏంటంటే స్ట్రెస్ వల్ల వచ్చే, మెటబాలిక్ స్ట్రెస్ వల్ల వచ్చే డయాబెటీస్ ఒకటి, సెకండ్ థింగ్ హైపర్ టెన్షన్ ఒకటి, ఒబేసిటీ ఒకటి. ఈ మూడు కలిసి కిడ్నీని డెఫినెట్గా హార్మ్ చేస్తాయండి. సో అంటే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు కూర్చుని ఉండడం వల్ల అన్నారు, అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో కూడా ఇది ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. డెఫినెట్గా ఉంటుందండి. మెనీ కొత్తగా స్టడీస్లో కూడా తెలుసుకుంది ఏంటంటే మీరు ఎంత ఎక్సర్సైజ్ చేసినా కానీ ఇఫ్ యూ సిట్ ఫర్ మోర్ దెన్ 2 hours ఎట్ ఎ స్ట్రెచ్ ఆర్ మోర్ దెన్ 8 hours per day, దెన్ దట్ ఈజ్ ఈక్వలెంట్ టు స్మోకింగ్ 1 cigarette. దట్ మీన్స్ దట్ ఇట్ కాజెస్ ఏంటంటే కొన్ని మెటబాలిక్ అబ్నార్మాలిటీస్ కాజ్ చేస్తాయి బాడీలో, అండ్ అది కిడ్నీని కానీ హార్ట్ని కానీ డెఫినెట్గా ఓవర్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ చేస్తుంది. అంటే ఇవాళ కూర్చున్న రేపే రాదు. ఇట్స్ నాట్ ఏ సింగిల్ డే థింగ్, ఇట్స్ ఎ క్యుములేటివ్ థింగ్. ప్రతిరోజు మనం చేసేదాన్ని బట్టి మనం ఫలితాలు ఎలా ఉంటాయో తెలిసిపోతుంది. సో ఎక్సర్సైజ్ అనేది ఇంకా మన ఫుడ్ హ్యాబిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అంట. డెఫినెట్గా కిడ్నీ సమస్యలు అనేవి మన మీద ఎక్కువ ఇంపాక్ట్. కిడ్నీ అనే కదండి, హోల్ బాడీకి ఇంపార్టెంట్. బికాస్ అగైన్ వాట్ నేను స్పెసిఫై చేసేది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కిడ్నీ అనేది ఒక స్పెషాలిటీగా డిఫరెంట్ అండి. కానీ బాడీలో కిడ్నీ, హార్ట్, లంగ్, బ్లడ్ అండ్ ఆల్ ది గ్లాండ్స్ ఆర్ ఆల్ ఇంటర్ రిలేటెడ్. యూ కెనాట్ సపరేట్, ఒకటిని సపరేట్ చేయలేం. మొత్తం బాడీ హెల్తీగా ఉంటే అవయవాలన్నీ కూడా హెల్తీగా ఉంటాయండి. ఓకే, సో మెయిన్లీ అందరం హెల్తీగా ఉండాలంటే ఫుడ్ హ్యాబిట్స్ అండ్ ఎక్సర్సైజెస్ ఆర్ వెరీ మ్యాండేటరీ అండి. వాటన్నిటిని మన కంట్రోల్లో మనం ఉంచుకుంటే కిడ్నీస్ మనం జాగ్రత్తగా పెట్టుకున్నట్టే. కిడ్నీస్ అనే కాదు, డాక్టర్ గారు చెప్పినట్టుగా మన ఒంట్లోని అనేక రకాల అవయవాల్ని మనం ఆరోగ్యంగా పెట్టుకోవచ్చు అనమాట. సో డాక్టర్ గారు, ఇప్పుడు క్రానిక్ కిడ్నీ డిసీజ్ అని కూడా వింటుంటాం. దాని గురించి ఏదైనా వివరాలు చెప్తుంటా అంటే అసలు అది సో కిడ్నీ ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అది 2 రకాలు ఉంటుంది. ఇప్పుడు మనకి లైఫ్లో ప్రాబ్లమ్స్ లాగానే తాత్కాలిక టెంపరీ ప్రాబ్లం ఆర్ పర్మనెంట్ ప్రాబ్లం. సో ఈ పర్మనెంట్ ప్రాబ్లం కిడ్నీకి వచ్చినప్పుడు దాన్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటారండి. మినిమం డ్యూరేషన్ అట్లీస్ట్ 3 months ఉండాలి. ఎనీ ప్రాబ్లమ్ ఇన్ కిడ్నీ ఫర్ మోర్ దెన్ 3 months దట్ వీ లేబుల్ ఇట్ as క్రానిక్ కిడ్నీ డిసీజ్. అంటే ఇది ఇంకెప్పటికీ కిడ్నీ డ్యామేజ్ ఉంటుంది అని దాని అర్థం అనమాట. అంటే ఇప్పుడు ఇది
పర్మనెంట్ కిడ్నీ డిసీజ్ అంటున్నారు కదా, సో ఫర్ సపోజ్ మనం ఇప్పుడు మనం ప్లాన్ ఇది చేయించాం, కిడ్నీ మార్పిడి అనేది చేయించాం, అప్పుడు కూడా ఈ డిసీజ్ కంటిన్యూ అవుతుందని ఏమన్నా? అలా కాదండి. సో దీంట్లో కూడా స్టేజెస్ ఉంటాయి అన్నమాట. కిడ్నీ ఒక కొంచెం పాడైపోయే హోల్ ప్రాసెస్లో డిఫరెంట్ స్టేజెస్, స్టేజ్ 1 నుంచి స్టేజ్ 5 వరకు ఉంటుందన్నమాట. ఇనీషియల్గా ఒకటేసారి డైరెక్ట్గా కిడ్నీ ఫెయిల్యూర్కి వెళ్ళకుండా క్రమక్రమంగా సీరం క్రియాటినిన్ అనే ఒక బ్లడ్ టెస్ట్ ద్వారా కిడ్నీ ఎలా ఫంక్షన్ చేస్తుంది అని మనకు ఒక కాన్సెప్ట్ ఒకటి అర్థమవుతుంది. క్రియాటినిన్ స్లోగా 2 నుంచి 3 నుంచి 4 నుంచి 5 వరకు పెరుగుతూ పోతూ ఉంటుంది. కొన్ని సంవత్సరాలు పట్టచ్చు, కొన్ని నెలలు పట్టచ్చు. ఆ పెరిగిన తర్వాత కంప్లీట్గా కిడ్నీ డ్యామేజ్ అయిపోయింది అని నిర్ధారణకు వచ్చిన తర్వాతనే కిడ్నీ మార్పిడి చేయిస్తాము. అండ్ దట్ ఈస్ ద గోల్డ్ స్టాండర్డ్, దట్ ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అండి. అంటే మనం ఇంకా అన్ని స్టేజెస్ దాటేసాం అనుకున్నప్పుడే మనం ఈ కిడ్నీ మార్పిడి అనేది కరెక్ట్ అండి. ముందుగా ఉండదండి. ఎంత పాసిబుల్ అయితే అంత మన ఆల్రెడీ వర్కింగ్ కిడ్నీస్ని సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తాం విత్ ది హెల్ప్ ఆఫ్ ఏ కారణాల వల్ల కిడ్నీ డ్యామేజ్ అయింది అని కనిపెట్టి ఆ కారణాలని ట్రీట్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాము. ఫర్దర్గా హైపర్ టెన్షన్ అండ్ డయాబెటీస్ ఉంటే దానికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాము. అండ్ వేరే మెడిసిన్స్ పెట్టి కూడా ఈ కిడ్నీకి కొంచెం సపోర్ట్ చేస్తాము. బట్ ఎట్ వన్ పాయింట్ కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఆ కిడ్నీ ఇంకా ఫర్దర్గా తీసుకోలేనప్పుడు ఇట్ కంప్లీట్లీ గివ్స్ అప్ అండ్ దట్ స్టేజ్ని ఎండ్ స్టేజ్ రీనల్ డిజీజ్ అంటాం అనమాట, ESRD. ఆ స్టేజ్లోనే కిడ్నీ మార్పిడి చేస్తాం. అది ఎంతో ప్రమాదకరమైన స్టేజ్ అయితే తప్ప కిడ్నీ మార్పిడి అనేది చాలా మంది నా దగ్గరకు వచ్చి అంటూ ఉంటారు, క్రియాటినిన్ 3 ఉంటుంది, 3.5 ఉంటుంది, కొంచెం స్టేజ్ 3 స్టేజ్ 4లోనే ఉంటారు, కొత్త కిడ్నీ మార్చేస్తారా అని అడుగుతారు. కాదు, ఈ స్టేజెస్లో మార్చమన్నమాట. మన సొంత కిడ్నీల నుంచి ఎంతవరకు మ్యాక్సిమం ఎక్స్ట్రాక్ట్ ఆర్ ఎక్స్పర్ట్ చేయగలుగుతామో అంత చేసి కంప్లీట్గా కిడ్నీ ఫెయిల్యూర్ అయిన తర్వాతే కిడ్నీ మార్పిడి చేస్తాం. అంటే చాలా మంది ఈ పెయిన్ నుంచి తప్పించుకోవడం కోసమని లేకపోతే క్విక్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంటాం ఈ రోజుల్లో మనం. సో ఇన్ని ట్రీట్మెంట్స్ ఇంత ల్యాక్ చేయకుండా ఒక సర్జరీతో అయిపోతుంది కదా, ఒక చిన్న మార్పిడితో అయిపోతుంది కదా. అలా ఉండదండి. అదంత చిన్న సర్జరీ కాదు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒక మెటఫోర్ ఉందండి. అంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇట్స్ లైక్ లాంచింగ్ ఏ రాకెట్. ఇంకా రాకెట్ని లాంచ్ చేసేటప్పుడు అన్ని జాగ్రత్తలు పాటించి అన్నీ చూసుకున్న తర్వాతే లాంచ్ చేస్తాము. అండ్ ఇట్స్ ఎ వెరీ బిగ్ సర్జరీ, ఇట్స్ నాట్ ఏ చైల్డ్స్ ప్లే అనమాట. అండ్ కిడ్నీ డోనర్ ఫర్ ఎగ్జాంపుల్ మా మదర్ కానీ, మా బ్రదర్ కానీ, మా సిస్టర్ కానీ ఎవరైనా ఇచ్చినప్పుడు వాళ్ళ కిడ్నీకి వాళ్ళు తీసుకొని మనలో ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. కాబట్టి ఇట్స్ ఎ వెరీ బిగ్ సర్జరీ, అంత ఈజీ కాదండి. సో ఇప్పుడు మీరు ఎలాగో డోనర్ అని మెన్షన్ చేశారు డాక్టర్ గారు. సో ఇప్పుడు డోనర్ అంటే ఈ కిడ్నీ దాత ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి, ఐదర్ లీగల్గా కానీ ఆరోగ్యపరంగా కానీ వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముందుగా వాళ్ళు ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి? ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. దిస్ ఈజ్ ఆల్మోస్ట్ డేకి 1 or 2 ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి, మేము కిడ్నీ డొనేట్ చేస్తామని. ఈ యాక్ట్ ప్రకారము కిడ్నీ ఎవరు డొనేట్ చేయొచ్చు అని క్లియర్ కట్ గైడ్లైన్స్ ఉన్నాయన్నమాట. నోబడి ఈస్ లైక్ యూ కెనాట్ డొనేట్ యువర్ కిడ్నీ టు మీ, ఐ కెనాట్ డొనేట్ మై కిడ్నీ టు యూ. స్పెసిఫికల్గా బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయ్యే బ్లడ్ డోనర్సే కిడ్నీ డొనేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ నాకు కిడ్నీ ప్రాబ్లం వస్తే మా అమ్మ నాన్న, మా అన్న చెల్లె తమ్ముడు అండ్ లీగలీ వెడ్ వైఫ్, సో దీస్ ఆర్ ది ఓన్లీ పీపుల్ హూ కెన్ డొనేట్ ది కిడ్నీ టు మీ, నాట్ ఎనీబడి ఎల్స్ హూ ఇస్ వాకింగ్ ఇన్ ది స్ట్రీట్. ఓకే, అంటే కొంచెం ఫన్నీగా ఉండొచ్చు, ఈ రోజుల్లో ఐఫోన్ కోసం కూడా కిడ్నీ సేల్ చేసేవాళ్ళు ఉన్నారు. డెఫినెట్గా అండి. ఇల్లీగల్ థింగ్స్ ఆర్ మనం దాన్ని ప్రోత్సహించకూడదండి. లీగల్ ఫ్రేమ్వర్క్లోనే వర్క్ చేస్తే ఇట్ విల్ బి బెటర్ ఫర్ ఎవ్రీబడి. అండ్ లీగల్ ఫ్రేమ్వర్క్ సేస్ దట్ ఓన్లీ బ్లడ్ రిలేటివ్స్ కెన్ గివ్ దేర్ కిడ్నీ ఫర్ డొనేషన్ అన్నమాట. చాలా బాగా వర్ణించారు. సో ఇప్పుడు డాక్టర్ గారు డయాలసిస్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకు కూడా కిడ్నీ సమస్యలు వస్తుంటాయి. నార్మల్గా కిడ్నీ సమస్యలతో బాధపడే వాళ్ళు వేరు, ఈ డయాలసిస్ పేషెంట్స్ అనేది వేరు. సో వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? వాళ్ళకి ఏమైనా సివియర్ స్టేజెస్ ఇలా ఏమైనా ఉంటాయా? ఎస్ అండి. సో ఇక్కడ వన్ థింగ్ మనకి ఒకటి అర్థమవుతుంది ఏంటంటే, ఎవరిని అడిగినా కానండి ప్రతి ఒక్కరికి కిడ్నీస్ గురించి ఎవ్రీబడి, ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కిడ్నీస్ అంటే ఏంటో తెలుసు, డయాలిసిస్ అంటే తెలుసు. ఇన్ఫ్యాక్ట్ కిడ్నీని తెలుగులో ఏమంటారని చాలామంది అడిగినప్పుడు చెప్పలేకపోతూ ఉంటారనమాట. నాకు గుండె నొప్పి వచ్చింది అంటారు కానీ కిడ్నీ మాత్రం ప్రాబ్లం ఉందంటారు, మూత్రపిండాల ప్రాబ్లం ఉన్నాయన్నారు. సో ఇదే ఎక్స్ట్రాపోలేట్ చేస్తే ఏంటంటే
డయాలిసిస్ అనేది ఒక కిడ్నీ ట్రీట్మెంట్లో ఒక భాగం మాత్రమే. ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం వచ్చినప్పుడు డిఫరెంట్ స్టేజెస్ ద్వారా అది ప్రోగ్రెస్ అవుతుంది అని ఇందాక మనం చెప్పాను. ఈ 5th స్టేజ్కి రీచ్ అయిన తర్వాత బాడీని సపోర్ట్ చేయడానికి మనం డయాలిసిస్ అనే ఒక ట్రీట్మెంట్ వాడతామన్నమాట. ఈ డయాలిసిస్ కిడ్నీని ఏమాత్రం టచ్ చేయదండి, కిడ్నీని ఇన్ఫ్లుయెన్స్ కూడా చేయదు. యూజువల్గా డయాలిసిస్ ఏం చేస్తుందంటే మన శరీరంలో ఉన్న బ్లడ్ని ఫిల్టర్ చేస్తుంది, దట్స్ ఆల్. ఫిల్టర్ చేసి మంచి రక్తాన్ని మళ్ళీ వాపస్ ఎక్కిచ్చేస్తున్నాం. సో కిడ్నీ పని చేయట్లేదు అనుకోండి, ఏమవుతుంది, శరీరంలో ఉన్న టాక్సిన్ ప్రొడక్ట్స్, విష పదార్థాలు పెరిగిపోతాయి. ఇవి యూజువల్గా మన బ్లడ్ యూరియా, క్రియాటినిన్ అంటాం అనమాట. యూరియా అంటే అగైన్ ది సేమ్ యూరియా, మనం పొలాల్లో చల్లే యూరియా ఉంటుంది కదా, కెమిస్ట్రీలో చదువుకున్నాం కదా, అదే యూరియా అనమాట. మన బాడీ కూడా ఉత్పత్తి చేస్తుంది. కిడ్నీ పని చేయనప్పుడు ఈ యూరియా శాతం బ్లడ్లో పెరిగిపోతుంది. ఒక స్టేజ్ రీచ్ అయిన తర్వాత ఈ కెమికల్ కాంపౌండ్స్ టాక్సిన్స్ అయ్యి, విష పదార్థాలు అయ్యి మొత్తం శరీరాన్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. సో డయాలిసిస్ అంటే ఏంటి, ఓన్లీ ఈ బ్లడ్ని తీసి, మన శరీరంలో ఉన్న బ్లడ్ని బయటికి మెషిన్లో పంపించి, ఆ మెషిన్లో ఫిల్టర్ చేసి మన మంచి రక్తాన్ని మళ్ళీ తిరిగి బ్లడ్లోకి ఎక్కిచ్చేస్తాము. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ డయాలిసిస్. అండ్ ఈ డయాలిసిస్ అనేది ఓన్లీ వన్ కాంపోనెంట్, ఒక చిన్న భాగం మాత్రమే ట్రీట్మెంట్ ఆఫ్ ది కిడ్నీలో. డాక్టర్ గారు, ప్రివెన్షన్ ఇస్ బెటర్ అంటారు ముందుగానే. సో మనం ఈ కిడ్నీ డిసీజెస్ అనేవి రాకుండా ముందుగా ప్రివెన్షన్ చేస్తే మంచిది కాబట్టి ఎటువంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలండి? సో బేసికల్గా మనం అర్థం చేసుకోవాల్సిందంటే వాట్ ఆర్ ది ఏ కారణాల వల్ల కిడ్నీ డ్యామేజ్ అవుతుందో ఆ కారణాల గురించి అవి రాకుండా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఒకటి, హైపర్ టెన్షన్ ఒకటి, కిడ్నీలో రాళ్ళు ఒకటి, ఎక్కువ పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వల్ల కిడ్నీ డ్యామేజ్ అవ్వడం ఒకటి, ఎక్కువగా యూరినరీ ట్రాక్ట్లో అంటే యూరిన్లో ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల ఒకటి. ఈ 5 కారణాల వల్ల కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇవన్నీ రాకుండా చర్యలు తీసుకోవడమే ప్రివెంటివ్ నెఫ్రాలజీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ రాకుండా ఉండడానికి మనం కరెక్ట్గా ఎక్సర్సైజ్ చేయాలి. మనం తినే పదార్థాలలో ఈ 5 వైట్స్ అంటారండి, ఈ 5 వైట్స్ తగ్గిస్తే మంచిది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ తగ్గించేసేయాలి. షుగర్ ఎక్కువ వైట్ షుగర్ తినడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ మెటబాలిక్ స్ట్రెస్ అవుతుంది, డెఫినెట్గా డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సెకండ్ సాల్ట్ అనమాట. సాల్ట్ ఎక్కువ తినేవాళ్ళు, తరచూ బయట తినేవాళ్ళు, ఈ బిర్యానీలు ఎక్కువ తినేవాళ్ళు డెఫినెట్గా హైపర్ టెన్షన్ అనేది డెవలప్ అయిపోతుందండి. అది మనం మానిటర్ చేయకుండా చాలా సంవత్సరాలు ఉంటాము, అది కిడ్నీ మీద ఎఫెక్ట్ చేస్తుంది. సో రెండో వైట్ వచ్చేసి సాల్ట్. థర్డ్ వైట్ ఈజ్ మైదా అండి. మైదా తయారు చేసే ప్రక్రియలోనే ఇట్ ఈస్ కంప్లీట్లీ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ అంటారు. అంటే జీర్ణశక్తి చాలా ఈజీగా అయిపోతుంది మైదా, అండ్ షుగర్ లెవెల్స్ ఒకటేసారి రేజ్ అవుతాయి అనమాట. ఇట్లా లీడ్స్ టు మెటబాలిక్ స్ట్రెస్, హైపర్గ్లైసీమియా, డయాబెటీస్ అండ్ ఒబేసిటీ వచ్చేస్తుంది. ఇది థర్డ్ వైట్ అనమాట. ఫోర్త్ వైట్ రైస్. వైట్ పాలిష్డ్ రైస్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇది కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే షుగర్ లెవెల్స్ని పెంచేసి డయాబెటీస్కి లోనే అవకాశం ఉంది. అండ్ ఫిఫ్త్ థింగ్ వైట్ విచ్ ఇస్ సోడా అండ్ ఆల్ దోస్ సోడా రిలేటెడ్ కూల్ డ్రింక్స్, థమ్స్ అప్, పెప్సీ, ఎగ్జాంపుల్ ఆల్ ది సాఫ్ట్ డ్రింక్స్, ఇవన్నీ దే ఆర్ లోడెడ్ విత్ హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్ అండ్ సుక్రోస్. అగైన్ ఇట్ విల్ ఇంక్రీజ్ యువర్ షుగర్ లెవెల్స్. సో ఇది నెంబర్ 1 డయాబెటీస్ కంటే. నెంబర్ 2, ట్రై టు డూ సమ్ సార్ట్ ఆఫ్ ది ఎక్సర్సైజ్. జిమ్కి వెళ్ళాల్సిన పని లేదు, ఏదో ఒక ఎక్సర్సైజ్, యోగా కానీ, వాకింగ్ కానీ, జస్ట్ ఈవినింగ్ స్ట్రోల్కి వెళ్ళడం కానీ ఇవన్నీ చేస్తూ ఉండాలి. బెల్లీ ఫ్యాట్ పెరగకుండా చూసుకోవాలి. లేదంటే ఇట్ ఈస్ ఎ మెటబాలికలీ యాక్టివ్ ఎడిపోస్ టిష్యూ అంటారు, టమ్మీ ఫ్యాట్. ఇట్ ప్రొడ్యూసెస్ సో మెనీ హార్మోన్స్ విచ్ విల్ అల్టిమేట్లీ లీడ్ టు డయాబెటీస్ అండ్ మెటబాలిక్ సిండ్రోమ్ అనమాట. థర్డ్ థింగ్, వాటర్ బాగా ఎక్కువగా తాగాలి. ఎక్కువగా ఇన్ ది సెన్స్, అగైన్ దిస్ ఇస్ వెరీ కాంట్రవర్షియల్ టాపిక్ అండి. కొంతమంది వాటర్ మీదనే చాలా హోప్స్ పెట్టుకొని ఉంటారు. సో వీ షుడ్ డ్రింక్. బేసికల్లీ మనకు ఎంత దాహం వేస్తుందో అంత వాటర్ తాగాలి. సమ్మర్ సీజన్లో ఎక్కువ దాహం వేస్తుంది, ఎక్కువ స్వెట్టింగ్ ఉంటుంది కాబట్టి 4 to 5 లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ డే తాగాలి. వింటర్ సీజన్లో స్వెట్టింగ్ ఉండదు కాబట్టి అట్లీస్ట్ 2 to 3 లీటర్స్ పర్ డే వాటర్ తాగాలి. పాయింట్ ఏంటంటే మనం చాలామంది ఇలా మెజర్ చేసుకొని ఇంత వాటర్ తాగాలి అని కొన్ని రోజులు చేయగలుగుతారు, కొన్ని రోజుల తర్వాత మర్చిపోతారు, మళ్ళీ పనిలో పడేసి బిజీ అయిపోయి దే విల్ టెండ్ టు ఫర్గెట్ ఇట్. సో ఒక ఈజీ మెథడ్ ఆఫ్ నేను ఎంత వాటర్ తాగాలి అనే కాన్సెప్ట్లో ఒక ఈజీ మెథడ్ ఏంటంటే, మీరు యూరిన్కి వెళ్ళినప్పుడల్లా మీ యూరిన్ కలర్ చెక్ చేసుకోండి. ఇఫ్ ది యూరిన్ కలర్ ఈజ్ పేల్ ఎల్లో, అంటే చాలా స్ట్రా కలర్డ్, అంటే వైటిష్గా నార్మల్గా వాటర్ లాగానే ఉంటే దట్ మీన్స్ యూఆర్ ఎడిక్వేట్లీ హైడ్రేటెడ్, అంటే మీరు సరిగా నీళ్ళు తాగుతున్నారని దాని అర్థం.
యూరిన్ చిక్కగా ఎల్లోయిష్గా వచ్చింది అంటే దట్ మీన్స్ మీరు వాటర్ సరిగ్గా తాగడం లేదు, దాని ఎఫెక్ట్ తర్వాత చూస్తారు అని అదొక అంచనా అనమాట. నెంబర్ 2. సో ఇది ప్లీజ్. అంటే ఇప్పుడు హైట్ వైజ్ కూడా మనకి వాటర్ కన్సంప్షన్ చేయాలి అని అంటారు. 6 feet ఉన్న వాళ్ళు ఇన్ని లీటర్స్ తీసుకోవాలి, లేకపోతే ఇంత వెయిట్ ఉన్న వాళ్ళు ఇన్ని లీటర్స్ వాటర్ తీసుకోవాలి అంటారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? అంటే బాడీ సర్ఫేస్ ఏరియా అండి. సర్ఫేస్ ఏరియా ఇప్పుడు పెద్దగా ఆజానుభావులు ఉంటారు, ఎక్కువ సర్ఫేస్ ఏరియా ఉంటుంది, స్వెట్టింగ్ ఎక్కువ ఉంటుంది, సో ఎక్కువ వాటర్ తీసుకోవాలి. చిన్న సైజ్ ఉండి బాడీ సర్ఫేస్ ఏరియా తక్కువ ఉన్న వాళ్ళకి స్వెటింగ్ తక్కువ ఉంటుంది, ఇన్సెన్సిబుల్ వాటర్ లాసెస్ తక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం వాళ్ళతో పోలిస్తే తక్కువ వాటర్ తీసుకోవాలి, అంతేగాని తక్కువ వాటర్ తీసుకోవాలని కాదు. సో ఇప్పుడు డాక్టర్ గారు, మనం ఫర్ సపోజ్ ఒక పర్సన్కి ఈ కిడ్నీ డిజీజ్ వచ్చింది అని తెలుసుకోవాలంటే కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. సో ఎర్లీగా మనం ఈ డిజీజ్ని వచ్చింది అని తెలుసుకోవడానికి ఆ సిమ్టమ్స్ ఎటువంటివి ఉంటాయంటారు? ఇది చాలా డిఫికల్ట్ క్వశ్చన్ అండి, ఎందుకంటే చాలామందికి కిడ్నీ ప్రాబ్లమ్స్, కిడ్నీ డిజీజ్ లాస్ట్ స్టేజ్ వెళ్ళేంత వరకు ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. వాళ్ళని సమాజంలో నిలబెట్టేసి ఇతను కిడ్నీ పేషెంట్ అని చెప్పినా ఎవరు నమ్మరు, అలా నార్మల్గా ఉంటారనమాట. అదే ఏదో వేరే కారణం కోసం స్టమక్ పెయిన్ వచ్చింది అని అబ్డమెన్లో స్కాన్ చేసినప్పుడు కిడ్నీలలో అబ్నార్మాలిటీ చూడడము, వేరే దానికోసం బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు కిడ్నీ బ్లడ్ టెస్ట్ బయటపడము, క్రియాటినిన్ పెరుగుండి, సో ఇవన్నీ దీస్ ఆర్ ది కామన్ ప్రెజెంటేషన్స్ అనమాట. కానీ అప్పుడప్పుడు ఏంటంటే కొన్ని సటిల్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా అలసిపోవడము, దాని తర్వాత ఎక్కువ ట్రావెలింగ్ జర్నీ చేసినప్పుడు కాళ్ళు కొంచెం వాపు రావడము, ఎక్కువగా వాపు రావడము, యూరిన్లో ఫ్రాత్ అంటారు, ఎక్కువగా నురుగు రావడము, అండ్ తలపోటు రావడము, చెక్ చేసుకుంటే హైపర్ టెన్షన్ ఉందని తెలియడము. సో ఇవన్నీ కొన్ని సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ కిడ్నీ డిజీజ్ అనమాట. ఇలా మనం కిడ్నీ డిజీజ్ ఉంది ఈ పేషెంట్ కానీ ది థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి దెన్ వీల్ డూ సమ్ బ్లడ్ టెస్ట్ అనమాట. సో ఇటువంటి సిమ్టమ్స్ ఏవైనా మీకు అతిగా కనిపిస్తే కనుక కిడ్నీ టెస్ట్ అనేది చేయించుకోవడం ముఖ్యం అని అంటున్నారు డాక్టర్ గారు. సో డాక్టర్ గారు, ఇప్పుడు వయసు పరంగా చాలా స్టేజెస్ ఆఫ్ ఉంటాయి మనలో, చిన్నపిల్లల్లో కానీ, మధ్య వయసుల వాళ్ళు కానీ, లేకపోతే పెద్దవాళ్ళు కానీ, లేకపోతే ఇంకా మనం తీసుకెళ్తే ముసలి వాళ్ళు కానీ, వీళ్ళల్లో ఈ కిడ్నీ ఎఫెక్ట్ ప్రాబ్లం అనేది ఎలా ఉంటుందంటారు? డెఫినెట్గా ఉంటుందండి, ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కలా ఎఫెక్ట్ ఉంటుంది. చిన్నపిల్లల్లో కిడ్నీ ఫంక్షనింగ్ మంచిగా ఉంటేనే గ్రోత్ మంచిగా ఉంటుంది. మనమందరం చిన్నప్పటి నుంచి పెరిగి ఈ స్టేజ్కి వచ్చామంటే మన అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నట్టు. చిన్నపిల్లల్లో కిడ్నీ ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళలో పెరుగుదల సరిగా ఉండదు. అంటే చాలా వరకు చిన్నపిల్లల్లో కిడ్నీ ప్రాబ్లం వచ్చేసి పుట్టుకతో ఉండే కిడ్నీ ప్రాబ్లమ్సే ఉంటాయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కన్సాంగ్యునస్, ఇంట్లోనే మ్యారేజ్ చేసుకోవడము, కన్సాంగ్యునిటీ ఉండడము, కిడ్నీలో ఏదో అబ్స్ట్రక్షన్ ఉండడము, పుట్టుకతోనే ఒక కిడ్నీ చిన్నగా ఉండడము, ఒక కిడ్నీలో వాపు ఉండడము, హైడ్రోనెఫ్రోసిస్ అంటారు. ఇలాంటి కారణాలు ఉంటాయి చిన్నపిల్లల్లో. పెరిగే కొద్దీ ఈ మెటబాలిక్ అంటే సెకండరీ కాజెస్ లైక్ డయాబెటీస్, నేను చెప్పినట్టుగా ఈవెన్ 20-30 years కూడా డయాబెటీస్ వచ్చేస్తుందండి. ఇదివరకు కాలంలాగా 40-50 years వరకు ఆగడం లేదు. హైపర్ టెన్షన్ కానీ, చెడు అలవాట్లు కానీ, అండ్ స్ట్రెస్ కానీ, మనం తాగే వాటర్ కానీ, ఇవన్నీ కలిసి ఈ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో కిడ్నీ డిజీజెస్ అనేవి పెరిగిపోతున్నాయి. మరి వృద్ధాప్యంలో కిడ్నీ ప్రాబ్లమ్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటాయండి. ఎస్పెషల్లీ రిలేటెడ్ టు ఏంటంటే కిడ్నీ యూరిన్లో ఇన్ఫెక్షన్స్ అవ్వడము, అండ్ స్టోన్స్, అండ్ సమ్ అదర్ ఆటోఇమ్యూన్ డిజీజెస్ అంటారు, అవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయండి. సో ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్ అంటున్నారు కాబట్టి చాలా మందికి కూడా మనం వింటుంటాం, కిడ్నీలో స్టోన్స్ వచ్చాయి, రీసెంట్గా సర్జరీ చేసాము, స్టోన్స్ తీసేసాము అంటే, అసలు ఈ స్టోన్స్ అనేవి ఎందుకు ఫామ్ అవుతుంటాయండి? ఆ స్టోన్స్ ఫామ్ అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయండి. బట్ ఈ కారణాలన్నీ మిస్ప్లేస్డ్ కారణాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. బేసికల్గా థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక గ్లాసుడ్ వాటర్ ఇచ్చానండి, దాంట్లో ఒక స్పూన్ సాల్ట్ని కలపమంటాను, కలిపేస్తారు. అప్పుడు మీకు సాల్ట్ కనపడుతుందా? కలిసిపోతుంది, మొత్తం డిజాల్వ్ అయిపోతుంది. 2 చెంచాలు వేసాము, కలిపాము, ఏమవుతుంది? అప్పుడు కూడా కలిసిపోతుంది. ఓకే, 3rd స్పూన్ వేసి మళ్ళీ మిక్స్ చేస్తున్నాము. మిక్స్ చేసిన తర్వాత కింద ఏమవుతుంది? ఒక కైండ్ ఆఫ్ ఫార్మేషన్ లా కనిపిస్తుంది, క్రిస్టలైజేషన్ అంటాం అనమాట. సో ఏదన్నా కానీ ఎక్కువ కాన్సన్ట్రేషన్తో ఒక పదార్థము ఒక లిక్విడ్లో ఉంటే అది క్రిస్టలైజ్ అయిపోతుంది. సో పాయింట్ ఏంటి, అక్కడ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ ఉండాలి. మీరు వాటర్ తక్కువగా తాగి
హై సాల్ట్ డైట్ తీసుకున్నప్పుడు ఈ సాల్ట్ ఆల్ ది ఎలక్ట్రోలైట్స్ గెట్ క్రిస్టలైజ్డ్. అవి ఎలక్ట్రోలైట్స్ క్రిస్టలైజ్ అవుతాయి. ఆ క్రిస్టలైజ్ అయిన ప్రోడక్ట్ వెళ్ళి కిడ్నీలో స్టక్ అయ్యేసి అక్కడ ఒక నైడస్ ఫామ్ అయ్యి దాని చుట్టూ కిడ్నీ స్టోన్ ఫామ్ అవుతుంది అనమాట. సో ఎక్కువ వాటర్ తాగాలి ఫస్ట్ థింగ్, సో దట్ కిడ్నీ యూరిన్ డైల్యూట్గా ఉంచడానికి. సో క్రిస్టలైజేషన్ అవ్వకుండా ఉంటుంది, నెంబర్ 1. నెంబర్ 2, ఈ సోడియం లోడ్ అంటాం. ఎక్కువ సోడియం సాల్ట్ తినేవాళ్ళు డెఫినెట్గా ఆ సాల్ట్ని రిటైన్ చేయడానికి కిడ్నీ కాల్షియంని ఎక్స్క్రీట్ చేస్తుంది. ఆ కాల్షియం వెళ్ళి కిడ్నీలో స్టోన్ ఫామ్ అయిపోతుంది అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎక్కువ వాటర్ తాగాలి, సాల్ట్ తక్కువ ఇచ్చి తినాలి. కానీ అదర్ వే రౌండ్ మోస్ట్ ఆఫ్ ది పబ్లిక్ నేను చూసింది ఏంటంటే దే ఆర్ కంప్లీట్లీ కాన్సన్ట్రేటెడ్ అండ్ టార్గెటెడ్ అప్రోచ్ ఆన్ పాలకూర టమాటాల మీదే ఉండిపోతారండి. నో డౌట్ అబౌట్ దట్. దే ఆల్సో కాజ్ స్టోన్స్ బికాస్ వాటిలలో ఆక్సలేట్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉంటాయండి. సో కాల్షియం స్టోన్స్ అంటే బేసికల్గా మనకి కాల్షియం అండ్ ఆక్సిలేట్ కలిస్తే కాల్షియం ఆక్సిలేట్ స్టోన్ ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ ద మోస్ట్ కామన్ స్టోన్ ఇన్ ఇండియా. ఓకే, కానీ ఇక్కడ ది ఇంపార్టెన్స్ ఆఫ్ కాల్షియం ఈజ్ మోర్ దెన్ ఆక్సిలేట్, నెంబర్ 1. నెంబర్ 2, ఎప్పుడో ఒకసారి రెండోసార్లు, వారానికి ఒకటోసారి రెండోసార్లు తినే కూరగాయల మీద ఉన్న కాన్సన్ట్రేషన్ డైలీ చేయాల్సిన వాటి మీద ఉండట్లేదు. అంటే వాటర్ ఎక్కువ తాగి కాల్షియం ఉండనివ్వండి, కాల్షియం ఆక్సిలేట్ ఉండని, కాల్షియం ఫాస్ఫరస్ ఉండనివ్వండి, ఆర్ యూరిక్ యాసిడ్ స్టోన్ ఉండనివ్వండి, ఎనీ స్టోన్, ఇఫ్ యూ డ్రింక్ మోర్ వాటర్ అది క్రిస్టలైజ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంది. ఆ కాన్సెప్ట్ని మర్చిపోయి దేర్ కాన్సన్ట్రేషన్ ఈస్ కంప్లీట్లీ షిఫ్టెడ్ టు ఓన్లీ స్పెసిఫిక్ థింగ్స్. టమాటాలు నా దగ్గర పేషెంట్స్ 2 నుంచి 3, 4, 5 సంవత్సరాలు టమాటాలు తినకుండానే ఉంటారండి. దే నెవర్ టచ్ టమాటో, దే నెవర్ టచ్ పాలకూర, మళ్ళీ స్టోన్స్ ఫామ్ అవుతూనే ఉంటాయి. మరి ఒకవేళ నిజంగా దానివల్లే 100% అయితే రాకుండా ఉండాలి కదా. సో వాటర్ని ఎంఫసైజ్ చేస్తున్నానండి నేను. ఎక్కువ మంచిగా వాటర్ తాగండి, కీప్ యువర్ యూరిన్ డైల్యూట్, సాల్ట్ లోడ్ని అంటే తినే ఫుడ్లో సాల్ట్ లోడ్ని తగ్గించండి. అండ్ దట్ విల్ ఈవెన్చువల్లీ ఏం చేస్తుందంటే మీ యూరిన్ డైల్యూట్ ఉండేసరికల్లే మీకు స్టోన్ ఫార్మేషన్ ఉన్న టెండెన్సీ ఉన్న జెనెటికల్గా ద ఛాన్సెస్ ఆఫ్ స్టోన్ ఫామ్ విల్ కమ్ డౌన్. So water consumption is more important. Comparing with water and salt. సో సాల్ట్ తక్కువ తీసుకుంటూ వాటర్ కన్సంప్షన్ ఎక్కువ చేస్తూ ఉంటే కిడ్నీలో స్టోన్స్ అనేవి ఫామ్ అవ్వంటున్నారు డాక్టర్ గారు. సో డాక్టర్ గారు చాలా మంది ఈ కిడ్నీలో స్టోన్స్ వల్ల ఆ పెయిన్ కోసం అని చెప్పేసి మెడిసిన్స్ తీసుకుంటారు, పెయిన్ కిల్లర్స్ తీసుకుంటారు. వాటి వల్ల ఎంత ఎఫెక్ట్ ఉంటుందండి? డెఫినెట్గా ఎఫెక్ట్ ఉంటుందండి. ఓవర్ ఏ లాంగ్ టర్మ్ ఉంటుంది. అండ్ అన్ని బ్యాక్ పెయిన్స్ కిడ్నీ పెయిన్స్ కాదండి, అది ఒక డిస్టింక్షన్ తెలుసుకోవాలి. పెయిన్ వెనకాల సైడ్ వస్తే ఇట్ ఈస్ అందరూ కిడ్నీ పెయినే అనుకుంటారు. అది కిడ్నీ పెయిన్ కాకపోయి ఉండొచ్చు, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. కానీ డెఫినెట్గా ఈ పెయిన్ కిల్లర్స్, ఓవర్ ది కౌంటర్ పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల కిడ్నీ సడన్గా పనిచేయడం ఆపేస్తే అవకాశాలు ఉన్నాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటామండి. అండ్ లాంగ్ టర్మ్గా తీసుకునే వాళ్ళకి కూడా లైక్ మోకాల నొప్పులకు కానీ, నడుము నొప్పి కానీ, హెడేక్ తీసుకుంటారండి చాలామంది. వాళ్ళు కొన్ని సంవత్సరాలు తరబడి తీసుకుంటూ ఉంటారు. డెఫినెట్గా కిడ్నీ ఎఫెక్ట్ అయ్యి క్రియాటినిన్ పెరిగి క్రానిక్ కిడ్నీ డిసీజ్కి వెళ్ళే అవకాశం అయితే ఉందండి. డాక్టర్ గారు, మీ విలువైన సమయాన్ని మాకు అందజేసి మాలో చాలా మందికి కిడ్నీలకు సంబంధించిన సమస్యల గురించి ఎన్నో అపోహలు ఉన్నాయి, అవన్నీ మీ యొక్క వివరాలతో ఈరోజు మాకు తెలియపోయాయండి. సో ఇదండి ఇవాళ మన హెల్త్ టాక్స్ కార్యక్రమంలో నిమ్స్ నెఫ్రాలజీ స్పెషలిస్ట్ విజయ్ కిరణ్ గారి నుంచి కిడ్నీకి సంబంధించిన అనేక సమస్యల గురించి, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకున్నాం కదండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరొక ఆరోగ్యానికి సంబంధించిన విషయంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి CSTV.